ఇప్పుడు 'రుద్రమదేవి' తీసుకున్నా, 'శాకుంతలం' తీసుకున్నా, ఈ సినిమా తీసుకున్నా, మీరే ఎందుకు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మీరే నెత్తి మీద ఎందుకు ఏసుకోవాల్సొస్తుంది? అదే అండి. 'రుద్రమదేవి' కంటే ఆ రోజున హీరోని ఓరియెంటెడ్ మీద అంత బడ్జెట్ అనేది జనరల్‌గానే ఎనీ ప్రొడ్యూసర్‌లు నాకున్న రెగ్యులర్ ప్రొడ్యూసర్‌లే పెద్ద ఒప్పుకోలేదు. హ్మ్. సో, బట్ నాకు ఆ కథ పొటెన్షియల్ మీద నమ్మకం ఉంది. అందుకని నేనే తీయాల్సొచ్చింది. ఇంకా తర్వాత 'శాకుంతలం' అంటే నాతో 'దిల్ 'దిల్ రాజు' రాజు' గారు గారు. జాయిన్ అయ్యారు. హ్మ్. అందువల్ల అది కంబైన్డ్ ప్రాజెక్ట్. హ్మ్. ఇప్పుడు దీని విషయానికొచ్చేసరికి ఇది కొత్తోళ్ళతో తీస్తున్న కొద్దిగా బడ్జెట్ కొద్దిగా ఎక్కువండి. సో, ఈ కథ డిమాండ్ మేరకు కొంచెం క్యాన్వాస్ పెద్దగా ఉంటది. అంటే మేకింగ్ వాల్యూస్ నా గత సినిమాల్లో ఉన్నట్టు ఉంటది కొత్తోళ్ళయినప్పటికీ. అందుకని ఈ ఖర్చు కూడా బయట ప్రొడ్యూసర్‌లయితే నేను తీయలేను. సో, అందుకనే నేనే తీయాల్సొచ్చింది. ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటారంటే జనరల్‌గా ఎవరికైతే హిట్లున్నారో వాళ్ళ చుట్టూరే జనం ఉంటారు. ఒకవేళ హిట్లు లేకపోతే వాళ్ళు ఒంటరిగానే మిగిల్చేస్తారు. ఇదివరకున్న రిలేషన్స్ ఏమి ఉండవు అని చెప్తుంటారు కదా! మీ విషయంలో కూడా ఇలాంటివి జరిగినాయి? అదే ఫ్యాక్ట్ దానికేం మనం ఆశ్చర్యపోకూడదు గదా! హ్మ్. దానికి మనం ఆశ్చర్యపోవడం, బాధపడుతూ కూర్చోవడం ఉండదు గదా! హ్మ్. అది వెరీ గ్రౌండ్ రియాలిటీ. హ్మ్. ఆ రియాలిటీలో మనం లేకపోతే అసలు ముందు మన ఇండస్ట్రీలో పనికిరాము. హ్మ్. అది తప్పు కూడా కాదు. హ్మ్. హ్మ్. అది తప్పేం కాదండి. అదేంటి హిట్ ఉన్నప్పుడు ఇలా ఉన్నారు, లేనప్పుడు ఇలా ఉన్నారు అన్న బాధ ఎక్కడ ఉండదా సార్? అస్సలు నాకైతే ఆ! 1% ఉండదు. అందుకే నేను ముందు అలాంటి బాధపడే అవకాశం నాకు నేను క్రియేట్ చేసుకోను. హ్మ్. నేనే దూరంగా ఉంటాను ముందు. హ్మ్. అంటే రియాలిటీ చెక్ అంతే. అంతే.